Welcome to the review of The Girlfriend movie, directed by Rahul Ravindran, acted by Rashmika Mandana and Deekshit Shetty. ఈ సినిమా నాకెలా అనిపించిందంటే సినిమా చాలా 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 బాగుంది. లైక్ ఈ సినిమా చూసినంతసేపు నాకు ఒక నావెల్ బుక్ చదువుతున్నట్టు అనిపించింది. సో ఎందుకో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి స్టోరీ ఈజ్ వెరీ సింపుల్ స్టోరీ. లైక్ ఒక కామ్గా ఉండే అమ్మాయి, ఇన్నోసెంట్ అమ్మాయి, లైక్ తను ఎప్పుడు చదువుకుంటూ ఉంటుంది. సో తనకి చదువు తప్ప ఇంకేం తెలియదు. సో అలాంటి ఒక అమ్మాయి అండ్ అగ్రెసివ్ అండ్ టాక్సిక్ అబ్బాయి. సో వీళ్ళిద్దరు లవ్ స్టోరీయే ది గర్ల్ ఫ్రెండ్ మూవీ. సో స్టోరీని ఎక్కువ రివీల్ చేయను, స్టోరీ మాత్రం మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. బట్ నాకు ఎక్కడ హై అనిపించింది అనేది మాత్రం నేను చెప్తాను. స్టోరీ సింపులే, బట్ కొన్ని సీన్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా రాశారు అండ్ డైలాగ్స్ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి. సో నాకైతే కొన్ని డైలాగ్స్ నచ్చాయి. సో అందులో మెయిన్ వచ్చేసి అడల్ట్ గురించి ఒక డైలాగ్ ఉంటుంది. సో సినిమాలో నేను ఇక్కడ చెప్పను, బట్ మీరు సినిమాలో చూస్తే మీకు అర్థమవుతుంది. అడల్ట్ గురించి ఒక డైలాగ్ ఉంటుంది అండ్ అలానే ఒక అడల్ట్ పర్సన్ డెసిషన్ ఎలా తీసుకోవాలి, ఓకే సర్టెన్ ఏజ్ వచ్చాక ఒక అడల్ట్ పర్సన్ డెసిషన్ ఎలా తీసుకోవాలనే దాని నుంచి కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. అవైతే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ మెయిన్ వచ్చేసి సినిమాలో ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ సీన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. ఇక్కడ హీరో మదర్ క్యారెక్టర్ ఉంటుంది, తను 5 minutes ఉంటుంది కానీ తను చేసిన పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. సో ఆ సీన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రడక్షన్ లవ్ స్టోరీ ఇదే నడుస్తుంది అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నెక్స్ట్ ఏం అవుతుంది అని చెప్పి ఒక క్యూరియాసిటీ అయితే వచ్చేస్తుంది. సో ఆ క్యూరియాసిటీతో మనం సినిమాని చాలా ఇన్వాల్వ్ అయ్యి చూసేస్తాం. సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ సినిమాలో అందరు చాలా బాగా చేశారు. సో మెయిన్గా వచ్చేసి రష్మిక మందన గారు, తిన యాక్టింగ్ మాత్రం కొన్ని ఇయర్స్ గుర్తుండిపోతుంది ఈ సినిమాతో. ఎందుకంటే ఆ ఇన్నోసెన్స్ కానీ, ఆ క్రయింగ్ సీన్స్ కానీ, లైక్ ఆ స్మైల్స్ కానీ, అంటే చిన్న ఎక్స్ప్రెషన్స్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. సో ఈ సినిమాలో రష్మిక గారు చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోహిణి గారు, నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను ఒక 5 minutes క్యారెక్టర్ ఉంటుంది హీరో వాళ్ళ మదర్ అని చెప్పి. సో రోహిణి గారి పర్ఫార్మెన్స్ ఆ 5 minutes మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ సీన్ చూసినప్పుడు మీ అందరు ఇట్లా అని చెప్పేసి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు. సో డెఫినెట్గా ఈ సీన్కి మాత్రం థియేటర్లో అందరూ ఇట్లా షాక్ అయ్యి చూస్తారు, అంత బాగుంటుంది అక్కడ రోహిణి గారి పర్ఫార్మెన్స్. నెక్స్ట్ వచ్చేసి రావు రమేష్ గారు అండ్ రాహుల్ గారు. సో ఈ సినిమా డైరెక్టర్ రాహుల్ గారు కూడా ఈ మూవీలో ఉన్నారు. సో వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా కొంచెం డీసెంట్గా చాలా బాగా చేశారు. అండ్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ అదర్ క్యారెక్టర్స్ నాకు అంత సెట్ అయినట్టు అనిపించలేదు, మేబీ ఇంకొంచెం బెటర్ క్యాష్ చేయాల్సింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్, దీని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే సీన్ కి తగ్గట్టు మ్యూజిక్ అయితే చాలా బాగా ప్లే చేశారు మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం. ఆ టెన్షన్ సీన్స్ లో ఒక సస్పెన్స్ మ్యూజిక్ అండ్ లవ్ ట్రాక్ లో లవ్ మ్యూజిక్ అండ్ సీన్ కి తగ్గట్టు మ్యూజిక్ నాకు అది చాలా బాగా అనిపించింది. సో ఈ సినిమాలో ఇవి పాజిటివ్స్. అండ్ నెగిటివ్స్ వచ్చేసి ఇప్పుడు దాకా నేను హీరో గురించి మాట్లాడారు కదా, సినిమాలో ఏదైనా నెగిటివ్ ఉందంటే హీరో గారే. ఎందుకో చెప్తాను. దీక్షిత్ గారి యాక్టింగ్ బాగుంటుంది. నేను ప్రీవియస్లీ దసరా మూవీలో కూడా దీక్షిత్ గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు. బట్ ఈ సినిమాలో మాత్రం నాకు ఎందుకో దీక్షిత్ గారి యాక్టింగ్ నాకు కొంచెం ఆర్టిఫిషియల్ అనిపించింది. నాకు ఒక సర్టెన్ టైంలో ఇంకొక బెటర్ హీరోని ఎవరైనా క్యాష్ చేసి ఉండాల్సింది రష్మిక గారికి పక్కన. సో ఈయన ఎందుకు నాకు సెట్ అవ్వలేదు అనిపించింది. బట్ ఎనీవే ఆయన కూడా త్రూ అవుట్ ద మూవీ బెస్ట్ ఇద్దామనే చూశారు. బట్ నాకైతే అది కొంచెం ఆర్టిఫిషియల్ అనిపించింది, అంతే నెగిటివ్. నాకు ఇంకా పెద్దగా నెగిటివ్స్ ఏం అనిపించలేదు. ఎందుకంటే సినిమాలో నేను అంత ఇన్వాల్వ్ అయ్యి చూశాను, ఆ టైప్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ నేను రీసెంట్ టైమ్స్లో చూడలేదు. సో ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న స్టోరీ అంత ఇంపాక్ట్ చేస్తుంది అందరినీ. సో ఫైనల్గా ఈ సినిమా చూడొచ్చా అంటే అస్సలు అలాంటి డౌట్స్ పెట్టుకోకండి. టికెట్ బుక్ చేసుకుని వెంటనే ఈ వీకెండ్కి అయితే ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి వెళ్ళిపోండి. సినిమా చాలా బాగుంది. సో మీరు ఒకవేళ ఏదైనా నెగిటివ్స్ రివ్యూ చూస్తే మాత్రం అవి అసలు పట్టించుకోకండి. సినిమా త్రూ అవుట్ ద మూవీ మీరు ఎంజాయ్ చేస్తారు. మీకు మాత్రం ఒక బాయ్ ఫ్రెండో లేకపోతే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే మాత్రం సినిమా చూసి వచ్చాక డెఫినెట్గా ఒక డిస్కషన్ అయితే పెట్టుకుంటారు. సో అంత ఇంపాక్ట్ ఉంటుంది మూవీ చూశాక. సో డెఫినెట్గా ఈ మూవీ అందరూ చూడాల్సిందే. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై వన్ బ్రోస్.